హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. మొదటగా అందరికీ సారీ, లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను చేయలేదు. ఎందుకంటే ఒక ఆఫీస్ సంబంధించిన ప్రాజెక్ట్ వల్ల నేను అక్కడ బ్లాక్ అయిపోయాను. సో అందుకే చేయలేదు. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి రిలీజ్ అయిన కొన్ని సినిమాలను తీసుకొని అందులో ఏ సినిమా బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి యూత్ అనే ఫిలిం వచ్చేసి ఇది గుడ్ ఫిలిం అండి. క్లైమాక్స్ బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది అండ్ ఎమోషన్ కూడా బాగుంది అండ్ కామెడీ కూడా బాగుంది. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు అనమాట. లవ్ స్టోరీస్ అనేవి రన్ అవుతుంటాయి, మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంటుంది. ఎవరైతే హీరో వచ్చేసారో అతను విజయ్ సేతుపతి గారి అబ్బాయి అనమాట. బాగా చేశాడు, నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా వచ్చేసి ఎలా అనిపించింది అంటే, సినిమా చూస్తున్న టైంలో కూడా మనకి ఎలివేషన్స్ కోసమే సినిమా తీశారన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను. ఆ స్టోరీలో ఎలివేషన్స్ ఉండాలి, కానీ ఎలివేషన్స్ కోసం సినిమా తీస్తే ఇలానే ఉంటుందన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఎక్కువ డైలాగ్స్ డెలివరీస్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది స్క్రీన్ ప్లే మీద. సో నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది ఎవరైనా చూస్తారంటే మాత్రం ఇష్టం. ఎస్పెషల్లీ రెగ్యులర్ ఫ్రేమ్స్ ఉండడం, రెగ్యులర్ ఫార్మాట్ ఉండడం వల్ల నాకైతే బోర్ ఫీల్ వచ్చింది. ఒకవేళ ట్రై చేస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపోరియా. ఈ ఫిల్మ్ వచ్చేసి ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారు. స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది అండ్ పిల్లల్ని పెంచే విధానం గురించి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. సో మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పొచ్చు. సినిమాని మనకి చూసిన కొద్దీ ఓకే పర్లేదులే బాగుందని ఫీలింగ్ మాత్రం వస్తుంది. బట్ ఒకటే లైన్ వల్ల మనకి బోర్ ఫీల్ వస్తుంది. కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమే, చూస్తే మీకు నచ్చుతుండొచ్చు. నాకైతే ఒకసారి ఇట్లా వన్ టైం వాచ్ లాగా చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. సినిమాటోగ్రఫీ, మేకింగ్ కానీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి గైస్. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తారంటే నాకైతే ఓకే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హే బలవంత్. ఇది వచ్చేసి ఒక డ్రామా ఫిలిం అండి. కామెడీ బాగున్నా, డ్రామా బాగున్నా, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నా, అన్ని బాగున్నా, ఎక్కడో హై లెవెల్ సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వలేదన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. ఏదో చూస్తున్నామా అంటే అలా వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోయినట్టే అనిపించింది అనమాట. ఎక్కడ కూడా వావ్ ఫ్యాక్టర్ అనేది నాకైతే కనిపించలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం ఇష్టం గైస్. నాకైతే పెద్దగా అయితే ఆకట్టుకోలేదు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మృత్యుంజయ్. బాగుంది గైస్ ఫిలిం. ఫస్ట్ నుంచి మీకు మంచి ఎంగేజ్మెంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. బట్ ఎక్కడైతే హీరో సంబంధించిన, విలన్ సంబంధించిన రివెంజ్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనకి స్టోరీ ప్లాట్ అర్థమైపోయి ఇంకా మనకి కొంచెం బోర్ ఫీల్ వస్తుంది. బట్ ఎలా చేస్తారు ఏంటి అనేది క్లైమాక్స్ వరకు ఒక సస్పెన్స్ లాగా తీసుకెళ్లే విధానం మాత్రం కొంచెం ఓకే బెటర్గా చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం కలిగింది. మనకి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఈ ఫిలిం చూస్తున్న కొద్దీ మీకు మంచి టైంపాస్ అయితే అవుతుంది. ఎక్కడ కూడా మరీ బోర్ కొట్టి తీసే విధంగా అయితే సినిమా అయితే లేదు. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు నచ్చితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరస్వతి. ఇది వచ్చేసి కూడా క్రైమ్ డ్రామా సంబంధించిన ఫిలిమే. బట్ ఇది కూడా సింగిల్ లైన్ ప్లాట్. ఫస్ట్ నుంచి నీకు లాస్ట్ వరకు ఒకే లైన్ మీద వెళ్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ట్విస్ట్లు వస్తుంటాయి. ఓకే పర్లేదు బాగున్నప్పటికీ ఏదో మనకి ఇంకా ఎంగేజ్మెంట్ మిస్ అయింది. ఏదో పెద్ద చేజింగ్ సీన్స్ కానీ ఇట్లా బాగా క్యూరియాసిటీ సంబంధించిన సీన్స్ మిస్ అయ్యాయనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. బట్ ఒకసారి ఇట్లా టైంపాస్ కోసం చూడొచ్చు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమే ఇది కూడా. ఒకవేళ టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయని సుప్పిని పూసిని. ఇది వచ్చేసి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే టైటిల్ కార్డ్ అండి. ఈ టైటిల్ కార్డ్ వల్లనే నేను ఇప్పటివరకు ఆ సినిమా సంబంధించిన ట్రైలర్ చూడలేదు, ఏది కూడా నేను ఫాలోఅప్ చేయలేదు సోషల్ మీడియాలో. టైటిల్ ఎలా ఉందంటే ఏదో కామెడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా అన్నట్టు టైటిల్ ఉంది. బట్ సినిమా కంటెంట్ మాత్రం సాలిడ్గా ఉంది. మీకు ఫస్ట్ నుంచి సినిమా ఎంగేజ్మెంట్లోకి తీసుకెళ్తుంటుంది, సస్పెన్స్ కంటిన్యూ అవుతుంటుంది, ట్విస్ట్లు రివీల్ అవుతుంటాయి అనమాట. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఎక్సలెంట్ ఫిలిం. రీసెంట్గా వచ్చిన నాకు నచ్చిన బెస్ట్ మూవీ అంటే ఇదే అన్నమాట. ఫ్యామిలీ అందరు కలిసి హ్యాపీగా ఈ ఫిలిం పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఈ ఫిలిం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి సాంప్రదాయని సుప్పిని పూసిని ఈ ఫిలిం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మృత్యుంజయ్ చూడండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి యూత్ ఫిలిం చూడండి. ఈ 3 సినిమాలు మీకు ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.